హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పాకశాల రుచులు. ఈరోజు మేము మెక్సికోలోని ఒక హిడెన్ ప్యారడైజ్ అయిన తోలంతొంగోకి వెళ్తున్నాం. ఈ ప్లేస్ గురించి చాలా విన్నాం. ఫైనల్లీ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. తోలంతొంగోకి 4 నుంచి 5 గంటలు ప్రయాణం పడుతుంది. మార్గం అంతా మనకి మౌంటైన్స్, బ్యూటిఫుల్ గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. ఒక అమేజింగ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చల్లగా గాలి చాలా అద్భుతంగా ఉంటుంది. దారి మధ్యలో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టాప్ కనిపించింది. రోడ్ సైడ్ వెండర్స్ లోకల్ హనీని అమ్ముతూ ఉన్నారు. ఇది అగావే ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. మేము కూడా కొద్దిగా టేస్ట్ చేసాం. టేస్ట్ చాలా రిచ్గా న్యాచురల్గా ఉంది అండ్ నార్మల్ హనీ కన్నా టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మేము అక్కడ ఒక ఐటమ్ చూసాం, చాలా ఇంట్రెస్టింగ్గా. ఏంటి అంటే స్ట్రాబెర్రీ విత్ క్రీమ్. బాగుంది తినడానికి. మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాం. మధ్యలో ఒక అందమైన చర్చ్ కనిపించింది. అక్కడ కొద్దిసేపు ఆగి చర్చ్ని చూసాం. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇది చర్చ్ ఎంట్రన్స్. చూడండి ఎంత చక్కగా చెక్కారో. ఇది లోపల చూసారా ఎంత బాగుందో. అంతా రాతి కట్టడమే. మధ్యలో గ్లాస్ తోటి కొన్ని ఇమేజెస్ని నిర్మించారు. ఆ ఇమేజెస్ నుంచి సన్లైట్ లోపలికి పడుతూ చాలా వెలుతురు వస్తూ చాలా అందంగా షైనీగా కనిపిస్తూ ఉన్నాయి. చూడ్డానికే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అండ్ కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ తీసుకొని మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాం. కొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక బ్యూటిఫుల్ స్పాట్ కనిపించింది. ఇక్కడ అందరూ దిగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మేము కూడా దిగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో అండ్ మౌంటైన్స్ అండ్ గ్రీనరీ ఎంత బాగుందో. నెక్స్ట్ మా జర్నీని స్టార్ట్ చేసాం డైరెక్ట్లీ టు తోలంతొంగో ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యింది. ఈ రోడ్ మొత్తం మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. ఒకవైపు పెద్ద పెద్ద కొండలు, మరోవైపు డీప్ వ్యాలీ. ప్రతి టర్న్కి వ్యూ ఇంకా బ్యూటిఫుల్గా మారుతూ ఉంది. రోడ్డు కొంచెం నారోగా ఉండటంతో డ్రైవింగ్ చాలా స్లోగా కేర్ఫుల్గా చేసుకోవాలి. కానీ ప్రతి కర్వ్ దగ్గర కనిపించే సీనరీ మాత్రం అబ్సల్యూట్లీ బ్రీత్ టేకింగ్. పైనుంచి మౌంటైన్స్, గ్రీనరీ, వ్యాలీ వ్యూ చూస్తుంటే జర్నీ ఇట్ సెల్ఫ్ బికేమ్ ఎన్ అడ్వెంచర్. చిన్న మాటలో చెప్పాలి అంటే అడ్వెంచర్ ప్లస్ నేచర్ ఈక్వల్ టు తోలంతొంగో ట్రిప్ అండి. అండ్ తోలంతొంగోకి ఎంటర్ అయిపోయాం. కనిపిస్తుంది కదా, బియన్వెనిదోస్ అని చెప్పి ఉంది. బియన్వెనిదోస్ అంటే స్పానిష్లో వెల్కమ్ అనే అర్థం. అండ్ తోలంతొంగో లోపలికి వెళ్తున్నాము. పార్కింగ్ లాట్లో పార్కింగ్ చేసేసేసి నెక్స్ట్ మేము డైరెక్ట్గా వెళ్తూ ఉండగా రివర్ కనిపించింది. ప్రెజెంట్ ఇది డర్టీగా ఉంది కానీ ప్రీవియస్ ఇమేజెస్లో అయితే ఇలా బ్లూ కలర్లో వాటర్ ఉండేవి. చాలా ప్లెజెంట్గా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది సీజన్ కాదంట. సీజన్ అయితే కనుక ఇలానే బ్లూగా వస్తాయంట వాటర్. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి. తోలంతొంగోలో ద బెస్ట్ వ్యూ అంటే ఇదే. ఈ వాటర్ ఫాల్స్ బయట చాలా చల్లగా ఉంటాయి అండ్ ఇందుట్లోకి ఒక టన్నెల్ లాగా ఉంటుంది. అది చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక టన్నెల్ ఉందని చెప్పాను కదా, అదే వాటర్ ఫాల్ మధ్యలో నుంచి మనం టన్నెల్ లోపలికి వెళ్తాం. టన్నెల్ లోపల ఇలా కొద్దిగా చీకటిగా ఉంటుంది అండ్ వేడిగా సఫకేటింగ్గా ఉంది. ఆ టన్నెల్ అయిపోయిన తర్వాత మనం కింద వైపుగా వస్తే వాటర్ ఫాల్స్ కింద ఒక కేవ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ కేవ్లో వాటర్ వామ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ కేవ్ లోపల చాలా అద్భుతంగా ఉంది. కేవ్ లోపల వ్యూ చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్క క్యావిటీస్ లాగా ఉన్నాయి. ఆ క్యావిటీస్ నుంచి వాటర్ షవర్స్ లాగా ఉన్నాయి. ఈ క్యావిటీస్ నుంచి వాటర్ షవర్ చాలా అంటే చాలా ఫోర్స్గా వస్తూ ఉన్నాయి. చాలా చల్లగా ఉన్నాయి వాటర్. అలా ఈ కేవ్లో కాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ తోలంతొంగోలో ఉన్న మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ఫినిటీ పూల్స్కి బయలుదేరామండి. అండ్ ఇక్కడ ఇన్ఫినిటీ పూల్స్ నెక్స్ట్ లెవెల్ అండి. నేనైతే ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చి పూల్స్లో వామ్ వాటర్ ఉంటాయండి. పూల్స్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో. ఇన్ఫినిటీ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వామ్ వాటర్ ఉంటాయి. హాట్ స్ప్రింగ్ టర్బ్స్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది.
పైనుంచి మౌంటైన్ వ్యూస్ చూస్తూ హాట్ వాటర్ పూల్లో రిలాక్స్ అవ్వడం అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఫొటోస్, రీల్స్, వీడియోస్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ నుంచి మనం టోటల్ వ్యాలీ వ్యూ పాయింట్స్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అట్లా మా తోలంగొంగ ట్రిప్ ఎండ్ అయ్యిందండి. లాస్ట్కి అక్కడే ఫుడ్ తినేసేసి అండ్ ఆ ప్లేస్ని ఫీల్ అవుతూ, ఎక్స్పీరియన్స్ చేస్తూ, రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసామన్నమాట. మీరు మెక్సికోలో ఉంటే లేదా ఫ్యూచర్లో విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఈ ప్లేస్ని మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి మీ ఫేవరెట్ పార్ట్ ఏదో చెప్పండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఎగ్జైటింగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.